కనిపించదనమాట. అందుకే దాన్ని అంతర్వేది అంటారు. అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే భక్తి, అదే విధంగా కర్మ అనేది మనకు కనిపిస్తుందనమాట. భక్తి ఎలా కనిపిస్తుందంటే, ఆ భగవంతుని పట్ల ఉన్నటువంటి ఇష్టాన్ని మనం మాటల ద్వారా వ్యక్తపరుస్తాం. కృతజ్ఞతా భావంతో ఉంటాం. నాకెంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. ఈ ఇంద్రియాలతో నేనెంతో ఆనందాన్ని పొందుతున్నాను ఆయన సృష్టిని తీసుకొని. కాబట్టి సదా నేను ఆయనకు కృతజ్ఞుడినై ఉంటాను. ఇలా మనం భక్తిపూర్వకంగా మనం చెప్పేటువంటి వాక్కులనమాట. దీనితోటి మనకి పైకి కనిపిస్తుందనమాట ఈ భక్తి అనేది. అదే విధంగా కర్మ అనేది కూడా కనిపిస్తుంది. అంటే మనకి ఇవ్వబడినటువంటి సంపదలను త్యాగబుద్ధితో మనం అనుభవించటం. అంటే మనకు ఇవ్వబడిన సంపదను మనం ఉపయోగించుకుంటూ ఇతరులకు కూడా కొంత మనం ఇచ్చినట్లయితే అది మనకు కనిపిస్తుందనమాట. ఈ 2 కనిపిస్తాయి. అంటే గంగా నది, యమునా నది ఎలా కనిపిస్తాయో ఈ 2 పైకి కనిపిస్తాయన్నమాట. కానీ జ్ఞానం అనేది మనకు పైకి కనిపించదనమాట. అది అంతర్వేది అని అన్నారు. అందుకే సరస్వతి నది. అందుకే ఇక్కడ జ్ఞానం అనేది మనకు కనిపించదు. ఎప్పుడైతే మనం భక్తి యోగంలో, అదే విధంగా కర్మయోగంలో ఉంటామో మనకు జ్ఞానం అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ గంగా, యమున, సరస్వతి వీటి కలయిక అంటే కలిసిన ప్రాంతాన్నే ఇక్కడ త్రివేణి సంగమం అంటారు. అంటే అది ప్రాపంచికతలో అన్నమాట. అక్కడ పోయి మునక వేస్తే మనకి ఈ పుణ్యం వస్తుంది అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనము ఈ మూడిటిలో మునక వేయాలన్నమాట. ప్రతిరోజు కూడా మనం భగవంతుని పట్ల భక్తిని కలిగి ఉండాలి. భక్తి అంటే ఏంటి? ఆయన పట్ల మనము కృతజ్ఞతా భావము ప్రతిరోజు ధ్యానం చేయడమే భక్తి. ఆయన మీద ఇష్టం ఉన్నప్పుడు ఆయనతో ఉంటాం మనం. అదే విధంగా కర్మయోగం మనకు ఇవ్వబడినటువంటి సంపదను త్యాగబుద్ధితో అనుభవించాలి. అది యమునా నదిలో మునక వేయటం అన్నమాట. అదే విధంగా జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు. అంటే ఈ ధ్యానం ద్వారా జ్ఞానము, అదే విధంగా సద్గురువులు, అదే విధంగా ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండడం, వీటన్నిటి వల్ల ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతాం అన్నమాట. ఈ మూడిట్లో మొలక వేయటమే ఇక్కడ త్రివేణి సంగమంలో మునక వేయడంతో సమానం అన్నమాట. కానీ ప్రాపంచిక జీవితంలో ఉన్నవారు మూర్ఖులు, మూఢులకి ఈ బాహ్యార్థాలు, కానీ జ్ఞానులకి అంతరార్థాలు తెలుసుకోవాలన్నమాట మనం. ఆ జ్ఞానులు అందులో ఉన్నటువంటి అంతరార్థాలను తెలుసుకొని జీవితంలో ఆచరించాలన్నమాట. ఇంకా చూసినట్లయితే లాహిరి మహాశయుల వారు ఏం చెప్పారంటే, మానవుల్లో ఇళ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు ఉంటాయన్నమాట. ఈ 3 కలిసే ప్రాంతాన్ని భృగుస్థానం అంటారన్నమాట. దీన్ని ఆజ్ఞా చక్రం అని కూడా అంటారు. ఇక్కడ చూసినట్లే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మూలాధారంలో 3.5